ప్రభు దినం మనకు అనుగ్రహించి ప్రశస్తమైన ప్రభు బిడ్డలతో కలిసి ప్రభు బాల చుట్టూ చేరి సహవాసంలో ఇలాగ ప్రభుని ఆరాధించి ఘనపరిచి ప్రభుని సేవించేందుకొరకై ప్రభు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన దినం ధన్యమైన సమయంకై ప్రభుకు స్తుతులు కలుగునుగాక. ఇలాగ ప్రభుని సేవించడం ఆయనకు అంగీకారమైన ప్రీతికరమైన సేవ చేసేందుకొరకై ప్రభు మనల్ని కూడా పాత్రులుగా ఇచ్చాడు. హెబ్రీ 9వ అధ్యాయం 14వ వచనంలో అదే మనం చూస్తాం. దూతలు, కెరూబులు, సెరాపులు దివారాత్రులు ఆయన ఆరాధించి ఘనపరుస్తుండగా భూమి మీద ఆయన రక్తం ఇచ్చి విమోచించబడిన ఆయన ప్రజలంగా మనమును చేరి మరి విశేషమైన వింతైన అనుభవంతో కూడిన ఆశ్చర్యమైన ఆరాధన ప్రభు సేవ చేయడం అనేది మానవాళికే సాధ్యం. దూతలు, కెరూబులు, సెరాపులు చేసే ఆరాధన కంటే, సృష్టి యావత్తు చేసే ఆరాధన కంటే, భూమి మీద విమోచించబడిన మనుషులుగా మనం చేసే ఆరాధన అది ఒక సమానమైన ఆరాధన అని చెప్పాలి. అంటే మీకు ఆశ్చర్యం అవుతుందేమో, దూతల కంటే నా ఆరాధన ఇంకెక్కువ, కెరూబులు, సెరాపులు ప్రధానులు చేసే ఆరాధన కంటే, సృష్టి యావత్తు చేసే ఆరాధన కంటే అవును నిశ్చయంగా ఎక్కువైంది. వారు చేసే ఆరాధన వంటి ఆరాధన కాదు ఇది. అయితే ఈ ఆరాధన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనం జ్ఞాపం చేయబడుతూ వచ్చాం. కాబట్టి ఆ కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన మనల్ని ఎలాగో జీవింపజేశాడో అటు ఆ జీవములో పాలివారమై ఆయన ఆరాధించాం. ఆ జీవములో దూతలు పాలివారు కాలేదు, సృష్టి ఆ జీవంలో పాలివారు కాలేదు, అయితే కేవలం మనుషులమైన మనం. కాబట్టే మన ఆరాధన అసమానమైంది, ప్రభుకి ఎంతో అంగీకారమైన ప్రీతికరమైన సేవ అది. ప్రభు బలలో మనం పాలు పొందగొనిపో దేవుని వాక్యంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీసుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము అందరము కలిసి 2వ వచనం చదువుకుందాం. వెయిట్ అక్కడ. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము అందరం కలిసి 2వ వచనం ప్రార్థనాపూర్వకంగా మనం చదువుకుందాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు నువ్వు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామను బట్టి మీకెంతో వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని మేము ఘనపరిచి మహిమపరుస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకై మీరు ప్రాణం పెట్టారు, పాతి పెట్టబడి పునరుత్థానమయ్యారు. జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోని తెచ్చారు. దూతలను ప్రేమించలేదు, సృష్టిని ప్రేమించలేదు, అయితే పాపులమైన మమ్మల్ని మీరు ఇంతగా ప్రేమించారు. అంతేకాదు ఈ రక్షణ మాకు మీరు అనుగ్రహించారు, ఈ నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించారు. దూతలతో కానీ సృష్టితో కానీ ఏ రోజైనా మీరు నా కుమారులని పిలవలేదు. అయితే ఈరోజు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడిన మమ్మల్ని మీరే నా కుమారులు, నేను మీకు తండ్రిని అని సెలవిచ్చారు. అలాంటి వారంగా మిమ్మల్ని ఆరాధించడం, మిమ్మల్ని సేవించడం అనేది ఎంతో గొప్ప భాగ్యం. ఈ శ్రేష్టమైన ధన్యతకై మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మా మధ్యలో ఉంచి నీ బలలో మేము పాలు పొందబోతుండగా మా గమనాన్ని ఇచ్చిన మీ వాక్యానికి స్తోత్రాలు. మాకు దీవించం, మాతో మీరు మాట్లాడమని మీకు ప్రార్థిస్తున్నాం. మీరు జీవముల దేవుడవు, మాట్లాడే దేవుడవు. హెబ్రీ 1వ అధ్యాయం 1-2 వచనాలలో అలాగే వ్రాయబడిన పలు పర్యాయములు వ్రాయబడిన మాటలకే స్తోత్రాలు. మీరు మాట్లాడారు పూర్వకాలమున, అంతేకాదు మాకంటే పూర్వకాలమున కుమారుని ద్వారా ప్రస్తుత కాలమున మీరు మాట్లాడేవాడు. ఎందుకు అంటే మీరు జీవముల దేవుడో, నిత్యులకు దేవుడో, మీరు నిరంతరము మాట్లాడుచున్నావు.
ఈరోజు మాతో మీరు మాట్లాడమని, మీ మాటలు మాకు దీవించమని, అవి మమ్మల్ని పరిశుద్ధపరిచేవిగా, అవి మమ్మల్ని చక్కదిద్దేవిగా, అది మమ్మల్ని సరైనదిగా సిద్ధపరిచేవిగా, ఒక నూతనమైన తీర్మానంతో మీ మహిమ కొరకు జీవించేందుకనే, ప్రతిష్ఠించుకునేందుకనే సహాయకరంగా, అట్లు యోగ్యంగా మీ బలలో పాలు పొందినట్లుగా మమ్మల్ని సిద్ధపరిచేవిగా మాకు అనుగ్రహించం. మీ వాక్యం ఇచ్చగా మేము చాలిన వారం కామునైనా మాకు చాలిన వాడు నీవే. మీకు అప్పగించుకుంటున్నాం. మాలో ఏ ఒక్కరిని ఖాళీగా పంపకమని అడుగుచు ఉన్నాం. సండే స్కూల్ పరిచయం దీవించు. పైన పిల్లలను మరి టీచర్స్ జాగ్రత్తగా గమనించుకోవడానికి మీరే సాయం చేయమని మీకు ప్రార్థన చేస్తాం. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో, అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చున్న వారందరినీ బట్టి స్తోత్రాలు చెల్లించే మా ఆలోచనలు, తలంపులు అటు ఇటు పారాడివి అన్నీ మీరే మీ ఆధ్వర్యంలో తీసుకుంటామని ప్రార్థన చేస్తూ, మీ మీద, మీ వాక్యం మీద మా మనసును కేంద్రీకరించడానికి సహాయం చేయమని యేసు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం ఇక్కడ మనం చూస్తాము. 1వ అధ్యాయము 2వ వచనం ఒక చిన్న భాగమే మీ గమనానికి తావాలని కోరుతున్నాను. చదివాము 2వ వచనం అంతా ఇందాక. ఈ 2వ వచనంలో మనం గమనించినప్పుడు ఆయనను సమస్తమునకు వారసునిగా ఏం చేశాడంటండి? నియమించెను అని. కుమారుని గురించి మనం ఈ మొదటి 2 వచనాల్లో గత 2 వారాలు తలస్తూ ధ్యానం చేస్తూ వచ్చాం. ఆయన మాట్లాడడం అనేది ఏమిటో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే 2వ వచనంలో ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించాడు అని. కాబట్టి ఈ రోజున ఈ ప్రాముఖ్యమైన మాటను మనం ధ్యానం చేయబోతాం. సమస్తమునకు వారసుడు ఎవరు ఆయన అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ 1-2 వచనంలో పలు పర్యాయములు వ్రాయబడుతూ వచ్చిన మాట కుమారుడు. కనుక కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఈ విషయాన్ని గురించి పాత నిబంధనలో కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ మాట. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 2 దయచేసి 7వ వచనం. నేను ఆ మాట మాత్రమే చదువుతున్నాను. నీవు నా కుమారుడవు. 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను అని అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ కుమారుని హెబ్రీ 1-2లో సమస్తమునకు వారసునిగా నియమించును అని అన్నప్పుడు ఈ కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలలో ఆ స్వాస్థ్యం ఏమిటో అనేది, దేనికి ఆయన వారసుగా నియమించాడు, ఆ సమస్తము అనేది ఏంటి, ఆ సమస్తం. అందుకని ఇక్కడ 2 పదాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఇక్కడ అంటాడు కదా జనములను. ఆ తర్వాత 2వది ఇంకో మాట అంటాడు, భూమిని దిగంతముల వరకు నేను నీకు సొత్తుగా ఇచ్చున్నాను, స్వాస్థ్యంగా ఇచ్చున్నాను. కాబట్టి ఇక్కడ వారసుడు అన్నప్పుడు స్వాస్థ్యము అనే మాట వస్తుంది. సరే, కుమారుని వారసుగా నియమించినప్పుడు సమస్తములకు వారసుగా నియమించాడు అని అన్నప్పుడు ఆ సమస్తము ఏంటి అనే విషయానికి వచ్చి చూస్తే 2వ అధ్యాయం 7-8 వచనాలు. 8వ వచనం, జనములకు వారసుడు ఆయన. జనములు అనే స్వాస్థ్యానికి వారసుడు ఆయన. భూమి సృష్టించమన్న సమస్తమునకు ఆయన వారసుడు అని పౌలపస్తులు బహు చక్కగానే ఆ మాట చెప్పగలిగాడు. రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2 దయచేసి. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీ బైబిల్ త్రిప్పండి. 11వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 33 నుంచి 36 వచనాల వరకు ఆ విషయాన్ని గురించి మనం చూస్తాము. 2 దయచేసి 36వ వచనం మాత్రమే నేను చదువుతున్నాను. 36వ వచనం. ఆయన మూలమునను
ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆ మాట గమనించండి దయచేసి. ఇక్కడ సృష్టిని గురించి మాట్లాడుతూ ఉన్నట్టున్నాడు. ఆయన మూలమున ఆయన ద్వారాను ఆయన సమస్తమును సృజించాడు. హెబ్రీ 1వ అధ్యాయంలో ఆ క్రింద మనం చదివినటువంటి 2వ వచనంలో, ఆ తర్వాత క్రింద వచనాలు మనం వెళ్తే ఆయన ప్రపంచములను మార్చది నిర్మించాడు. అయితే నేను ఇంకొక వచనం జ్ఞాపం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, రండి సువార్తికుడు యోహాను సువార్త 1వ అధ్యాయం, ఇక్కడ ఆయన మాట్లాడుతూ 3వ వచనం ఇలాగంటాడు, 2వ వచనం కూడా, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. 3వ వచనం, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. 11వ అధ్యాయంలో మనం చదివిన ఆ వచనం ఇలాగుందో ఇక్కడైతే మనం చూస్తాం. కాబట్టి ఆయన లేకుండా ఏది కలగలేదు, సమస్తము ఆయన మూలముగానే కలగజేశాడు. సరే, ఇప్పుడు ఏంటి ఆయన కలగజేసింది అని అన్నప్పుడు, అవి కాండం 1వ అధ్యాయంలోని మనం వెళితే 1వ అధ్యాయం అంతట్లో కూడాను ఆయన కలుగునుగాక 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 అంటే కలిగింది. అక్కడ మనం 6 దినముల సృష్టిని మనం చూస్తాం. కానీ 6వ దినం డ్యూయల్ క్రియేషన్, ద్వంద్వ సృష్టిని మనం చూస్తాం. 2 విధములైన సృష్టిని మనం చూస్తాం. అందులో ఇప్పుడు ఆ 2 ఏంటివి అని అంటే, మొదటి నుంచి 6వ దినం వరకు ఒక భాగం సృష్టి యావత్తు అని చెప్పాలి. రెండవది 6వ దినం దేవుడు మానవుని సృజించాడు. మనకు తేటగానే అర్థమవుతుంది ఆది కాండం 1వ అధ్యాయంలో. కాబట్టి సమస్తమును అని అన్నప్పుడు దృశ్య అదృశ్యమైన ఈ ప్రపంచములు, యుగములు, ఈ పదార్థమే కాదు, కనపడుతున్న భూమి ఆకాశములు సమస్తం, ఈవెన్ ది ఏజెస్, అంతేకాదు ಒಂದು మానవుని ప్రభువైన దేవుడు సృజించాడు. అలాగే దూతలు, వారు సృజించబడినటువంటి వారే. కాబట్టి ఒక్క క్రీస్తు యేసు ప్రభువు కాకుండా ఈ ప్రపంచంలో యూనివర్స్ అంతట్లో ఉన్న సమస్తమును దేవుడే సృజించాడు క్రీస్తు ద్వారా. అది ఇక్కడ మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాల్లో, ఆ తర్వాత రోమాపత్రిక 11వ అధ్యాయం 36వ వచనంలో, ఆ తర్వాత హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-4 వచనాలలో. కాబట్టి ఇప్పుడు సమస్తమునకు ఆయన వారసుగా నియమించును అన్నప్పుడు దయచేసి బాగా గమనించండి. ఆ సమస్తము ఏంటో వాక్యాధారంగా నేను మీకు జ్ఞాపం చేశాను. దీనంతటికి వారసుడు కుమారుడే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అని. సరే, ఇప్పుడు ఇలాగా ఉండగా ఇప్పుడు 2వ తలంపుకు మనం వెళ్దాం. 2వ తలంపుకు వెళితే చాలా దురదృష్టకరమైన విషయాన్ని మనము అర్థం చేసుకుంటాం. అది ఏమిటి? రండి దయచేసి లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హ్యాపెండ్. దాని మూలంగా ఏం జరిగింది? లూకా సువార్త 4వ అధ్యాయము, దయచేసి త్రిపండి మీ బైబిల్ 6-7 వచనాలకు. ఈ సందర్భం మనందరికీ బాగా తెలుసు. మత్తయి 4వ అధ్యాయం కానీ లూకా 4వ అధ్యాయం, 2 సువార్తలు విశేషంగా యేసు ప్రభు వారు ఆత్మ వలన అరణ్యానికి కొనిపోబడ్డాడు. దేనికి? అపవాదు చేత శోధించబడ్డానికి. ఆ సందర్భంలో 3 శోధనలు మనం చూస్తాం. అందులో ఒక శోధన 4వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు అపవాది ఆయన్ను తీసుకొని పోయి భూలోకము రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యమును మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడినది, అది అవనికి నేను ఇయ్యకూడదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. ఇక్కడ
యేసుప్రభు వారిని ఎత్తైనటువంటి కొండ మీద తీసుకుని వెళ్ళి అపవాది ఆయనతో మాట్లాడుతున్నాడు. అపవాది మాట్లాడిన ఇద్దరిని బాగా గుర్తుంచుకోవాలి మనం. మొదటి ఆదాముతోనూ మాట్లాడాడు, ఇందాక ఇద్దరు ఆదాములు జ్ఞాపం చేయబడ్డాం. రెండవ ఆదాముతోనూ మాట్లాడాడు. ఇదే భాగంలో మనం ధ్యానం చేసేటప్పుడు పోయిన వారము మనం మాట్లాడుతూ వస్తున్నాం. అంతకుముందు వారం గాడ్ స్పేక్ అని అన్నప్పుడు దేవుడు ఆదాముతో మాట్లాడాడు. ఆది కాండం 3వ అధ్యాయం 8-9 వచనాలలో మనం ధ్యానం చేశాం. రెండవ ఆదాముతో మాట్లాడుతున్నాడు మత్తయి సువార్త. పాత నిబంధన ప్రారంభంలో మొదటి ఆదాముతో మాట్లాడాడు. నూతన నిబంధన ప్రారంభంలో రెండవ ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఎవరు? అపవాది మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడని విన్నాం. అపవాది మాట్లాడతాడా? అవును, సైతానుడు మాట్లాడాడు. అందుకనే ఆ మొదటి ఆదాముతో మాట్లాడి ఆదామును మోసగించాడు. అయితే రెండవ ఆదాముతో మాట్లాడాడు. మొదటి ఆదాముతో మాట్లాడింది అదే. అలాగా తినకూడదని దేవుడు చెప్పాడా? తింటే మీరు దేవతలు అవుతారు, మీరు ఇదంతా మీది అవుతుంది. పడలో పడిపోయినాడు ఆదాం. రెండవ ఆదాము దగ్గరికి వచ్చాడు. ఈయనను అలాగా మోసగిస్తే ఇక ఇంతే సమస్తం నాది, లోకం శాశ్వతంగా అనుకున్నాడు. అయితే రెండవ ఆదామును ఎత్తైన కొండ మీద తీసుకుని వెళ్ళి యేసయ్యను ఆ భూలోక రాజ్యంలో ఒక్క నిమిషంలో చూపించాడట. చూపించి ఏమన్నాడు? అది నీకు ఇస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది అవనికి నేను ఇవ్వకూడదు. ఆ మాటలు గమనించండి. నేను, నాకు, తర్వాత నేను, నాకు మ్రొక్కితివా. ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తే నేను, అది నాకు ఇవ్వబడింది, నాకు మ్రొక్కితే నేను ఇస్తాను నీకు అని అనడంలో సాటన్ క్లెయిమ్స్ ది రైట్ ఓవర్ దిస్ ఇన్హెరిటెన్స్. ఈ స్వాస్థ్యమైన ఈ మనం ఇందాక మొదటి తలంపులో చెప్పుకున్న సృష్టి యావత్తును, అంతేకాదు సృజించబడిన మానవుని మీద సాతాను హక్కును క్లెయిమ్ చేస్తున్నాడు. ఇది నాది అని అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నా అన్నాడా? అదేంటిరా, నేను సృజించాను, నేను లేకుండా ఏది కలగలే, నేను మానవుని సృజించాను, నువ్వు నాదని నువ్వు ఎలాగా అంటావు అని ఏమన్నా అన్నాడా? అనలే. అనకపోగా యేసయ్య చివరి 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఈ సందర్భం గురించి ఏం మాట్లాడాడు అనే విషయానికి మనం వస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం రండి దయచేసి. మానవాళితో ఏమన్నాడో ఇక్కడ చూద్దాం. నేను సమస్తం అన్నప్పుడు 2 భాగాలుగా మీకు జ్ఞాపకం చేశాను. మనుష్యులు, తర్వాత సృష్టి యావత్తు. 8వ అధ్యాయం 44వ వచనం. ఎందుకు ఆ 2 చెప్పాను? దేవుడు కీర్తనలు 2వ అధ్యాయం 8వ వచనంలో జనములను అని వాడాడు. రెండవది భూమిని దిగంతకునికి సొత్తుగా ఇస్తాను అన్నాడు. కాబట్టి ఆ 2 మాటలే. 8వ అధ్యాయం 44వ వచనం యేసయ్య యూదా జనాంగంతో మాట్లాడుతున్నాడు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అని అన్నాడు. ఇప్పుడు యూదా జనాంగమే అలాగైతే ఇంకా వాటర్ ఆఫ్టర్ ఆల్ ది జెంటైల్స్, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమైనటువంటి పితరుల పుత్రులు, వాగ్దత్త పుత్రులైన ఇశ్రాయేలే అలాంటి వారైనప్పుడు ఇక అన్య జనాంగం యేసయ్య మాటల్లో చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అటు ఇశ్రాయేలు పిల్లలు అని సంబోధించబడగా ఆ సీదోను కనాను స్త్రీ ఆమె దగ్గరకు వచ్చినప్పుడు వారిని వారి పిల్లలకు వచ్చి కుక్క పిల్లలు అంటే ఇక పిల్లలు కూర్చే మీరు అపవాది సంబంధులు అన్నప్పుడు ఈ కుక్క పిల్లలకు వచ్చి ఇంకేమన్నాడు? నిశ్చయంగా వారు అపవాది సంబంధులే. అంటే యేసయ్య సాతాను చేసిన క్లెయిమ్ను కాదనక అవును ఆమెనన్నాడు. మళ్ళీ ఇంకో మాట గమనిస్తే, అంతేకాదు ఇక్కడ
యోహాను సువార్త 12వ అధ్యాయం 2 దయచేసి 8:44 అమ్మాట చూచాక యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసి. ఇప్పుడు లోకాన్ని గురించి మనం చూస్తాం. లోకం అన్నప్పుడు ఇందాక నేను భూమి దిగంతముల వరకు సృష్టించమన్న సృష్టి యావత్తును, కాబట్టి దాన్ని ఒక్క మాటలో లోకం అంటున్నాను, లేక యుగాలు అనే మాట. ఈ గమనించినప్పుడు ఇక్కడ యేసు ప్రభువు వారు అనే మాటను బట్టి మనం చూస్తే ఇప్పుడు ఈ లోకాధికారి అంటే ఈ లోకము వందే, ఈ భూమి ఆకాశం సమస్తము వాడిదైంది. 1వ యోహాను 5వ అధ్యాయం 19వ వచనం. అక్కడ శిష్యుడు అపొస్తలుడైన యోహాను మాట రాస్తున్నాడు. 1వ యోహాను 5వ అధ్యాయము 19వ వచనం. లోకము దుష్టుని యందు పడి ఉన్నది. 1వ యోహాను 5:19 తీశారా? మనము దేవుని సంబంధులమని. ఇప్పుడు చివరి భాగం, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. ఇప్పుడు మళ్ళీ కీర్తనలు 2:8 భూమి దిగంతముల వరకు ఏదైతే దేవుడు సృజించాడో ఆయన సొత్తు స్వాస్థ్యము అదంతా ఇప్పుడు ఎవరిదైంది అంటే సాతానుదైంది అని అన్నప్పుడు ఇక్కడ కూడా యేసు ప్రభువు వారు ఈ మాట చెప్పడం ద్వారా సాతాను చేసిన ఆ క్లెయిమ్ను అవును ఆమేన్ అంటున్నాడు యేసయ్య. కనుక సాతానుడు ఇది నాది, మీ మనుషులు నావారు, ఈ సృష్టి యావత్తున్నది. పౌలు కూడా అన్నాడు ఆ మాట, పరిశుద్ధాత్మ ప్రేరితులై రోమా 8వ అధ్యాయం. సృష్టి యావత్తును దాసత్వములకు ఏమైందంటండి లోబడిపోయింది. కాబట్టి ఇటు మానవులు అటు సృష్టి యావత్తు కూడాను దాసత్వానికి లోబడడం ద్వారా ఇదంతా ఎవరిదైంది అంటే సాతానుదైంది. కాబట్టి లూకాసు వార్త 4వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో సాటాన్ క్లెయిమ్ కాదనక యేసు ప్రభువు వారు అవును ఆమేన్ అన్నాడు. దీని ద్వారా మనకి ఇప్పుడు ఒకటి అర్థమవుతుంది. మొదటి తలంపులో మనం చూసినప్పుడు ఏమిటి? మానవులు దేవుడు సృజించాడు, ఈ భూమి ఆకాశములు కలునుగా కంటే కలుగుతూ వచ్చింది. ఈ సృష్టి యావత్తు ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం. అయితే జరిగినటువంటి ఆ దురదృష్టకరమైన పరిస్థితిని బట్టి ఈ సృష్టి మానవులు యావత్తుకు ఇంకొకడు వారసుడయ్యాడు. ఇట్ ఈస్ నాట్ ది సన్ ఆఫ్ గాడ్, ది జీసస్ క్రైస్ట్, ది హెయిర్, బట్ ది హెయిర్షిప్ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ టు Satan, and Satan has become the heir of the lives of human beings, and he has become the heir of the whole creation of God. మానవాళి జీవితాలకు వాడు వారసుడు, దైవ సృష్టి అనే భూమి ప్రపంచంలో అంతటికి వాడు వారసుడయ్యాడు. కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్నతో నేను ముందుకు పోవాలని కోరుతున్నాను. ఏమిటి ఆ ప్రశ్న? నీవు ఎవరి వారసుడు? వారసత్వంలో ఉన్నావు? ఎవరు నీ వారసుడు? అది మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి మాటే. ఇప్పుడు తర్వాత తలంపుకు మనం వెళితే దయచేసి రండి. ఇక్కడ కొరింథీయులలో రాసిన పత్రికకు మనం వెళ్దాం. కొరింథీయులు రాసిన పత్రికలో ఈ 2వ తలంపు నేను దాటిపోతూ ఉంటుండగా ఈ మాట ఒకటి జ్ఞాపకం చేసి 3వ తలంపుకు వెళ్ళడం మంచిది. 2వ కొరింథీ 8వ అధ్యాయము 8వ అధ్యాయం. ఇంతకంటే లూకా సువార్తకు వెళ్ళడం బాగుంటుందేమో. దయచేసి లూకా సువార్తకు వెళదాం. ప్రభు మాటల్లోనికి వెళ్దాం. పౌలు మాటల్లోనికి ఎందుకు, ప్రభు మాటల్లోనికి వెళ్దాం. 9వ అధ్యాయము లూకా సువార్త 9వ అధ్యాయం 58వ వచనం. 58వ వచనం. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని
మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైన స్థలము లేదని అతనితో చెప్పాను. ఇక్కడ ఒకడు 57వ వచనంలో నీవెక్కడికి వెళుతున్నావో అక్కడికెల్లా నేను వస్తాను అని యేసయ్యతో ఒక వ్యక్తి అంటే, బహిరంగంగా 3.5 సంవత్సరాల యేసయ్య పరిచర్య కాలంలో ఆ వ్యక్తితో యేసుప్రభువు వారు అన్న మాట ఇక్కడ మనం చూస్తాం. ఆయన అన్న మాట బాగా గమనించండి దయచేసి. ఆయన అంటాడు, తాను సృష్టించినటువంటి ఆకాశ పక్షులు ఆ నక్కల గురించి మాట్లాడేటు తనకు పోల్చుకుంటూ ఏమన్నాడు 58, అందుకు యేసు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ వాటన్నిటినీ కలగజేసిన మనిషి కుమారుడైన నాకు ఏమి లేదు, తలవాల్చుకొనుటకైన స్థలం లేదని అతనితో చెప్పాడు. ఇక్కడ నేను ఒక మాట వాడుతున్నాను, దయచేసి గమనించండి. వాట్ ఆర్ దీస్ వర్డ్స్ స్పోకెన్ బై క్రైస్ట్? క్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అని అంటే నేను వాడే మాట గమనించండి. దే ఆర్ ది వర్డ్స్ విచ్ ఎక్స్ప్రెసెస్ ది పావర్టీ, ది పూర్నెస్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పేదరికమును, బీదరికమును, ఏమీ లేదు, సమస్తమును కోల్పోయిన ఆయన స్థితిని గురించి మాట్లాడే మాటలు ఇవి. దీస్ వర్డ్స్ ఆర్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది లాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు వారు తనకున్నదంతయు తాను పోగొట్టుకున్నాను, నేను నష్టపడ్డాను అని చెప్పే ఆ తలంపును వ్యక్తం చేసే మాటలే. చూచారండి ఇక్కడ ఎంత పేదరికంలోనికి ఆయన వచ్చాడనే విషయాన్ని చూస్తే, నక్కలకు బొరియలున్నాయే, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయే, నాకైతే ఏమి లేదట, తల వాల్చుటకైనా ఏమి లేదట, స్థలం లేదు. ఏమాయ్యా, నీవు సృజించిన భూమి ఏది? నీవు నివాసం చేసేందుకు నీవు నిర్మించిన మానవుడేడి? నీ జీవమునాడు ఎవరిలో ఊదేవో వాడేడి? ఈ భూమి ఆకాశంలో కలునుగా కంటే కలిగనే మంచివని అవన్నీ నువ్వు చెప్తివే, అవన్నీ నీవే కదా. లోకముదాని సంపూర్ణత ఆయన వల్ల కలిగినవి. 100వ కీర్తనలో మనం ఆయన వారము, ఆయన మన దేవుడు, ఆయన మనల్ని సృజించను, మనం ఆయన వారము అని వ్రాయబడినే. మరి ఇదంతా నీవి కదా, నువ్వు కలగజేసావు, అదంతా ఏమైంది అని అంటే ఆయన అంటాడు, ఐ హ్యావ్ లాస్ట్ ఆల్ థింగ్స్. నేను సమస్తమును పోగొట్టుకున్నాను, కోల్పోయాను. వాట్ ఏ సాడ్ సిచ్యువేషన్. అండ్ ది సాడ్నెస్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఈజ్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ హియర్. ఆ యేసు ప్రభుని హృదయంలోని ఆ దుఃఖము, ఆ బాధ బయలుపరచే మాటలు ఇక్కడ మనం చూస్తాం. అందుకనే నేను జ్ఞాపం చేసిన ఈ మాట మనం చూస్తే లూకా 9వ అధ్యాయము 58వ వచనంలో. ఇంతటితో 2వ తలంపు ముగిస్తున్నాను. 3వ తలంపుకు మనం వెళితే, మరి ఇలాంటి పరిస్థితుల్లో పౌలు అపొస్తలులు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఆయన అన్నాడు ఏమని, తండ్రి అయిన దేవుడు కుమారుని సమస్తమునకు వారసుగా నియమించాడట. ఇక్కడ నేను మళ్ళీ 2 చదువులు జ్ఞాపం చేస్తున్నాను. వాస్తవానికి ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్తగా ఆయన సమస్తానికి వారసుడే. అయితే ఇప్పుడు ఏమైంది? హెబ్రీ 1వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఆ తండ్రి తన కుమారుని సమస్తమునకు వారసుగా నియమించాడు అని అనడంలో కీర్తనకారుడు 2వ కీర్తనలో రాసిన మాటను బట్టి మనం గమనిస్తే నిజమే, ఈవెన్ ఫాదర్ ఆల్సో అప్రూవ్డ్ దీస్ వర్డ్స్ ఆఫ్ జీసస్ ఇన్ లూక్ 9:58. లూకా సువార్త 9వ అధ్యాయం 58వ వచనంలో యేసయ్య చెప్పిన ఈ మాటలను తండ్రి కూడా ఆమేన్ అన్నాడు. అవును, నిజమే,
యూ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్, నువ్వంతా పోగొట్టుకున్నావు. అయితే 2వ అధ్యాయం 8వ వచనం ఏమన్నాడంటే, అడుగుము నేను నీకు జనములను స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు ఇది ఎలాగుందంటే ఐ విల్ రెస్టోర్ ఇట్ బ్యాక్ టు యూ, దానంతటిని మరలా నేను నీకు ఇస్తా. ఇప్పుడు ఈ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయానికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా మాట్లాడుతూ, అవును దేవుడు కుమారునికి సమస్తమును మరలా ఇచ్చాడు, అప్పగించాడు, అందుకే సమస్తమునకు ఆయనను వారసునిగా నియమించాడు అని అన్నాడు. ఇది ఎలాగా సాధ్యమైంది అనే విషయానికి కనుక మనం వస్తే కనుక దిస్ పూర్నెస్ అండ్ ది పావర్టీ అనేది 2వ తలంపులో మనం చెప్పుకుంటూ వచ్చినప్పుడు, ఆ పావర్టీ ఎంత అంటే ఎంత పేదరికము అంటే, నక్కల కన్నా బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల కన్నా గూళ్ళు ఉన్నాయి, నాకు అది కూడా లేదని చెప్పి ఆ పావర్టీ చూస్తే చాలా విచారకరమైన విషయం. అయితే ఇప్పుడు 3వ తలంపుకు మనం వచ్చినప్పుడు దయచేసి ఈ పావర్టీ నుంచి ఆయన బయటపడడానికి 2వ కొరింథీ 9వ అధ్యాయము 8వ అధ్యాయము దయచేసి 9వ వచనానికి మనం వద్దాం. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 8వ అధ్యాయము 9వ వచనం. 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప నిరుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఏమయ్యాడు, ఆయన దరిద్రుడు అయినాడు, మీ నిమిత్తము ఆయన దరిద్రుడు అయినాడు అని. ఈ 3వ తలంపులో నేను చెప్పబోయే మాట దయచేసి గమనించండి. 2 ముఖ్యమైన మాటలు చెబుతున్నాను ఈ 3వ తలంపు అంతరికి. 1, ఇందాక 2వ కీర్తనలో 8వ వచనంలో తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి మాట్లాడేటప్పుడు, జనములు నేను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు నీకు నేను సొత్తుగాను ఇస్తాను అని అన్నప్పుడు, ఇది ఎలాగా సాధ్యమైంది అని చెప్పబోతున్నాను. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, యేసయ్యతో ఇలాగా చెప్పిన వారు ఇంకెవరైనా ఉన్నారా? యేసయ్యతో ఇలాగా చెప్పిన వారు ఇంకెవరైనా ఉన్నారా? ఏం చెప్పలే? మీరు చెబుతూ ఉండాలి, చెప్పగలరు. కొంచెంగా మీరు ఆలోచన చేసినట్లయితే ఆ మాటలు చదవడం కూడా చదివాం, చెప్పుకున్నాం కూడా ఆ మాటల గురించి. ఎవరంట? వినపడలే. ఎవరు చెప్ప? అదేనా వాళ్ళు చెబుతున్నారు? సాతాను అని చెబుతున్నారు. మీరు కరెక్టే, దాన్ని గట్టిగా చెప్పింది అయిపోయి ఏముందాడా? అపవాది చెప్పాడు. విన్నారా ఈ మాట? అపవాది చెప్పాడు. తండ్రి అయిన దేవుడు ముందే చెప్పాడు. మొదటి ఆదాముతో చెప్పాడు తండ్రి అయిన దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో భూమిని లోపరుచుకొని సముద్రం దాంట్లో సమస్త ఏలు. అదే తండ్రి అయిన దేవుడు ఆదాము తప్పిపోయినప్పుడు 2వ ఆదాములో పంపకముందే తండ్రి అయిన దేవుడు తన కుమారునితో మాట చెప్పాడు, నేను ఇస్తా జనాలు నీకు స్వాస్థ్యంగా, నేను ఇస్తాను భూమిని దిగంతంలో నీకు సొత్తుగా అని అంటే, వీడు లూకాసు సువార్త 4వ అధ్యాయము మనం చదివిన 5, 6, 7 వచనాలలో వీడు యేసయ్యను కొండ మీద తీసుకొని వెళ్ళి అంతా చూపించి నేను నీకు ఇత్తును అంటే, హౌ కన్నింగ్! సాతానుడు ఎంత యుక్తి గలవాడు. తండ్రి ఆ 2వ ఆదామైన ప్రభువైన క్రీస్తు చెప్పే మాటలు మరిపించి, ఆయన ఎప్పుడో చెప్పాడు, నీకేమిచ్చాడు? ఇదిగో నేను ఇప్పుడు చెబుతున్నాను, ఇందుకే కదా నువ్వు లోకానికి వచ్చావు, కాబట్టి ఇదంతా నేను నీకు ఇచ్చేస్తాను. అయితే నువ్వు ఒక పని చేయి. ఏం పని చేయి? నీవు నాకు మొక్కు, నేను నీకు ఇస్తా. ఇక్కడ ఒక మాట విశ్వాసం, మనకు ఒక హెచ్చరిక ఉంది.
మనకు చాలా వాగ్దానాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. అవన్నీ ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు. అయితే అలాగే అపవాది వాగ్దానాలు చేస్తాడు. ఏమైతే దేవుడు వాగ్దానాలు చేసి మీకు ఇస్తానంటాడో, అపవాది కూడా మనతో మాట్లాడి మనకు వాగ్దానం చేసి నేను మీకు ఇస్తాను అంటాడు. మరి ఏం చేస్తాం మనం? దేవుడైనా అదే ఇస్తా అన్నాడు కదా, సైతాను కూడా ఇది ఇస్తా అంటున్నాడు కాబట్టి సైతాన్ అయ్యి ఆయన నిండేవాళ్ళమేమో. అయితే యేసయ్య అలాగనలే, ఆ యేసయ్య అలాగనలే, జాగ్రత్త. అందుకని టెంప్ట్ చేయబడద్దు, శోధించబడతావు జాగ్రత్త. మనం ఎవరమైనను ఎలాగ ఒక సందర్భంలో అబ్రాహాముని గురించి జ్ఞాపం చేయడం మంచిదే అని అనుకుంటా. ఏమైంది తెలుసా? సొదొమ గొమొర్రాలు ఆ విషయంలో యుద్ధానికి వెళ్ళిపోయి అంతా తిరిగి తీసుకొని వచ్చిన తర్వాత ఆ రాజు ఎదురొచ్చి ఏమన్నాడు తెలుసా? ఇదంతయు నువ్వే తీసుకో, అయితే నువ్వు ఎవరితో కలిసి యుద్ధం తీసుకొని వెళ్ళావో ఆ మనుషులు నాకు ఇవ్వు, ఇదంతా నువ్వే ఉంచుకో, ఆస్తి అంతా అన్నాడు. అప్పుడు అబ్రాహాం ఏమన్నాడు? దానికంటే ముందుగా ఇంకొక ఆయన వచ్చాడు. ఎవరైనా ఎవరు కలిశాడు అబ్రాహామును? షాలేం రాజు కలిశాడు. కలిసి ఏమన్నాడు? ఆశీర్వదించాడట అబ్రాహామును. అయితే ఇప్పుడు వీడు వచ్చి ఆశీర్వదిస్తాం, ఇదిగో ఆశీర్వాదం తీసుకో, ఇదంతా నువ్వే తీసుకో, నాకేమక్కర్లే, నాదంతా వాడు దోసుకొని పోయినాడు, అంతా నువ్వు నా పక్షానికి యుద్ధం చేసి తెచ్చావు, ఇదంతా నువ్వే ఉంచుకో, అయితే నాకు 318 మంది మనుషులు నాకు ఇచ్చేసాయి. సైతానుడు ఎంత యుక్తి గలవాడు! ప్రభు బిడ్డ జాగ్రత్త. ప్రభు ఎన్నో వాగ్దానం చేశాడు మనకిస్తానని. అయితే ఇలాగా వాగ్దానం చేసే సైతానుడు, వాగ్దానం చేసే మనుషులు, వాగ్దానం చేసే స్థలాలు, కులాలు, మతాలు, గుంపులు, ఈవెన్ క్రైస్తత్వంలో డినామినేషన్స్ ఎన్నో. జాగ్రత్త, మోసపోకు. అవన్నీ భ్రమపరిచి నిన్ను మలుపు తిప్పే, పాడు చేసేదాని కొరకైన శత్రువు యొక్క తంత్రాలే. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి 3వ తలంపులో నేను మీకు జ్ఞాపం చేయబోయేది ముఖ్యమైన తలంపు ఏంటి అని అంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడు దీన్ని పొందేందుకు కొరకై నా ఒక విధానం, విధి. అయితే సాతానుడు తాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చి యేసు ప్రభు వారు వాని వల్ల పొందే విధానము ఏమిటి అనేది మనం ఒక్క మాట చూస్తాం. అది సాతాను మాటల్లో మనకు అర్థమవుతుంది. మంచిదే, వాడు మాట్లాడిన మాటల్లో కూడా మనకు ఒక మాట వచ్చింది. లూకా సువార్త 4వ అధ్యాయం. ఏంటి ఆ మాట? రండి దయచేసి. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవడం మంచిదే. లూకా సువార్త 4వ అధ్యాయం. అప్పుడు వెంటనే యేసయ్య నోట అదే మాట వచ్చింది. మరలా 4వ అధ్యాయము లూకా సువార్త 8వ వచనం, 7వ వచనం ముందు ఏమని? కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా. ఏంటండి ఆ పదం? ఏం చెప్పరే? నీవు నాకు మ్రొక్కితివా. మిమ్మల్ని నేను అడుగుతున్నాను, కూర్చుని మిమ్మల్ని అడుగుతున్నా, మీరే చెప్పాలి నాకు. ఏ పదం అది? మ్రొక్కు నాకు, మ్రొక్కడము అనే మాట. అప్పుడు యేసు ఏమన్నాడు మరి? 8వ వచనం, నీ దేవుడైన ప్రభువు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను. Here we understand the very method of God's giving and the devil's giving of this inheritance, or making Christ the Son as the heir of all things. క్రీస్తును సమస్తమునకు వారసునిగా నియమించే విధి విధానము ఏమిటో ఇక్కడ మనం చూస్తాం. సాతానుడు వాడిన పదం యేసయ్య కూడా వాడాడు. అంటే ఆయనకు తెలుసు మ్రొక్కడము ద్వారానే ఇది పొందగలను అని. అయితే ఈ మ్రొక్కడం అనేది మనం గమనిస్తే కనుక యేసయ్య వాడిన మాటలో కింద ఇంకొక పదం కలిపాడు. ఏంటి ఇంకొక పదం? లూకా సువార్త 4వ అధ్యాయంలో ఏం పదం? ఇంకోటి, సేవింపవలెను. కాబట్టి ఆరాధన, ఇంగ్లీష్లో వర్షిప్ ద మీ. అయితే యేసయ్య అన్నాడు వర్షిప్ ది గాడ్, ద గాడ్ ఓన్లీ అని దేవుని వాక్యంలో వ్రాయబడిందిరా. కాబట్టి
ఇట్ ఈస్ బై ది వర్షిపింగ్ గాడ్ ఆర్ వర్షిపింగ్ ది డెవిల్. ఈ రెండు ప్రాముఖ్యమైన సంగతులు చూస్తాం. ఈ లోకం ఈరోజు ఎట్లున్నారు అని అంటే, దేవుడు 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 అంటూ ఉంటారు, కానీ అయితే ఏమైనా పొందడానికి సాతానుడు, శనేశ్వరుడు, అపవాదికి మొక్కడానికి సాగిలపడుతున్నారు. తద్వారా వారు పొందాలని కోరుతున్నారు. ఇది లోకం యొక్క తీరు. అయితే దేవుని ప్రజల యొక్క తీరు ఇది కాదు. ఇట్ ఈస్ ఓన్లీ బై ది వర్షిపింగ్ గాడ్, ఫాల్ స్ట్రేట్ టు గాడ్ ఓన్లీ. ప్రభు అయిన దేవుని ఆరాధించడం, ఆయన ఎదుటి సాగిలపడడం ద్వారానే ఆయన సంఘం ప్రజలమైన మనం పొందాలనే తప్ప సాతానుకు సాగిలపడి ఆరాధించి మనం పొందడం కాదు అని. ఇప్పుడు యేసయ్య వాడిన మాట ఒకటి జ్ఞాపం చేస్తున్నాను. 12వ అధ్యాయం, పౌలు వాడిన మాట ఒకటి జ్ఞాపం చేస్తున్నాను. కొరింథీయులు రాసే 2వ పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలలో ఆ భాగంలో మీరు గమనించినట్లయితే, యుగ సంబంధమైన దేవత, వినండి ఆ మాట, యుగ సంబంధమైన దేవత, ది గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, God of the heaven, God of the universe. But here we see the God of this world. ఈ ప్రపంచములను మానవులను సృష్టించిన సృష్టికర్త దేవుడు ఉన్నాడు. అయితే ఇక్కడ ఒకడున్నాడు, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. వాడెవడు అంటే అపవాది. కాబట్టి ఇద్దరు దేవతలు. నువ్వు ఏ దేవత ద్వారా పొందగోరుతున్నావు? సృష్టికర్త అయిన దేవుని ద్వారా పొందు. వాని ద్వారా నువ్వు పొందేది పొందలేవు కదా. నేను నష్టపరిచే నిత్యమైన నాశనానికి తీసుకొని పోవడమే. అయితే ఇప్పుడు మనం చూస్తాం లోకం ఎలాగుంది అని అంటే, నేను ఇంతకుముందు సెకండ్ కమ్యూని గురించి మాట్లాడేటప్పుడు చాలా సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు, ఇక్కడే ఒంగోలులోనే ఒక సందర్భం నేను మీకు చెప్పాను. ఒక గొప్ప వ్యక్తే తాను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, మమ్మల్ని అన్ని విధాల సుఖ సౌఖ్యాలతో ఏలేటటువంటి ఒకడు కావాలి, వెదర్ హీ బి గాడ్ ఆర్ హీ బి ది డెవిల్ అన్నాడు వాడు. అంటే వాడు దేవుడైనా వాడు దయ్యమైనా సరే అంతే, మాకు ఎన్ని కావాలా, దయ్యం ఇచ్చినా మేము తీసుకుంటాం అంతే అని అన్నాడు. చాలా దురదృష్టకర విషయం. మోస్ట్ వైజ్ మ్యాన్, చాలా తెలియగలవాడు, రాజకీయ ప్రవిష్టుడు, బలమైన వ్యక్తి. అలాంటి వాడు అన్న మాట ఏంటి అనంటే, ఒక అధిపతి ఏమన్నాడు అనంటే, వాడు దయ్యమైనా సరే మాకు ఎన్నిస్తే చాలు మేము సాగిలు పడతామన్నాడు. ఇది లోకం యొక్క తీరు. ప్రభు బిడ్డలారా జాగ్రత్త. సరే, ఇప్పుడు ఆ ముఖ్యమైన 3వ తలంపుకు మనం వెళుతూ అక్కడ మీ గమనాన్ని నేను తేవాలని కోరుతున్న మాట ఏంటి అంటే, దేవుడు తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. అంటే ఈ నష్టం యావత్తు తిరిగి సమకూర్చాడు. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇప్పుడు వారసునిగా నియమించాడు సమస్తమునకు అని అన్నప్పుడు, ఇది ఎలాగా సాధ్యమైంది అని అంటూ నేను ఆ మాట చెబుతున్నప్పుడు ఆరాధన, మ్రొక్కడం అనే మాట చెప్పా. ఏంటి మ్రొక్కడం? బాగా గమనించండి. వాట్ ఈస్ దిస్ వర్షిప్? ఈ ఆరాధన అంటే ఏమిటి అని. ఇప్పుడు ఆదికాండం 22వ అధ్యాయము, దయచేసి రండి, 5వ వచనం. అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును అంత దూరం తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పనివారితో చెప్పాడు, మీరు ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును వెళ్ళి దేవునికి మ్రొక్కి. 5వ వచనం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని, దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వస్తాం. మీకు అందరికీ చురుగ్గా కనుంటే ఇది ఈజీగా మీకు అర్థమైంటుంది ఈ పాటికే. ఏంటి దేవునికి మ్రొక్కడం అనేది మీరేమైనా చెప్తారా?
సరే, మీకు అర్థమైనా కూడా తటపటా ఇస్తున్నారు. వీ కెనాట్ పాస్ ఆన్ ది టైమ్ లైక్ దిస్. అందుకని నేనే చెప్తున్నాను. దేవునికి మ్రొక్కడం అంటే ఏంటో కాదు. తన కుమారుడని ఇస్సాకును తీసుకుని వెళ్ళి ఆ బలిపీఠం ఒకటి సిద్ధం చేసి కట్టెలు పేర్చి దాని మీద తన కుమారుడిని ఇస్సాకును పెట్టి ఆయన ఏం చేయబోతున్నాడు? బలి అర్పించబోతున్నాడు. కాబట్టి వాట్ ఈస్ ది ట్రూ వర్షిప్? దట్ ఈస్ నథింగ్ బట్ ది మేకింగ్ ఏ సాక్రిఫైస్. ఒక బలి అర్పణం చేయడం, దట్ ఈస్ ది ట్రూ వర్షిప్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇప్పుడు సాతానుడు నీవు నాకు మ్రొక్కు అంటే ఏం చెబుతున్నాడంటే, ఈ సాక్రిఫైస్ టు మీ, నీవు నాకు బలి అర్పించు, నీవు అర్పించుకో, నీవు నాకు అర్పించుకుంటే నేను ఏం చేస్తానట, నీకు ఇస్తా ఇదంతా. అయితే తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అది ప్రభు అన్నాడు, ఏయ్ దేవునికి మ్రొక్కు అంటే ఈ అర్పణ మీ బలి ఎవరికి అర్పించాలి? అందుకని హెబ్రీ 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తాను తానే అర్పణముగాను బలిగాను అర్పించుకున్న క్రీస్తు యేసు యొక్క రక్తం, నిర్దోషమైన రక్తం ఏం చేస్తుంది? మనస్సాక్షిని ఎంతో ఎక్కువ శుద్ధి చేసి జీవముల దేవుని సేవించినట్లు చేస్తుంది. సరే, ఇక్కడ ఈ మాట నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు ఆ ఇస్సాకు యొక్క బలి అర్పణ ఏంటో కాదు, దట్ ఈస్ జస్ట్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది క్రైస్ట్, ది హెవెన్లీ ఐజాక్స్ ఆఫరింగ్ ఆన్ ది క్రాస్. ఆ రోజు ఆ మోరియా పర్వతం మీద ఇస్సాకు యొక్క అర్పణం బలి ఏంటో కాదు, పరలోకపు ఇస్సాకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ శిలువ అర్పణం బలిని మనకు చూపిస్తుంది. కాబట్టి చివరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళాడు. అందుకనే 2-3 వాక్యాలు నేను జ్ఞాపం చేస్తున్నాను. ఇందుకొరకు యేసుప్రభు వారు ఏమైనాడు, ముందు ఆయన ఎవరో జ్ఞాపం చేస్తున్నాను. ఈ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోనే రండి, దయచేసి త్రిపండి మీ బైబిల్ రండి, హెబ్రీకి రండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. ఎవరు క్రీస్తు? ఎవరి కుమారుడు? మనం చూడబోతాం భవిష్యత్తులో. అంటే పౌలు అపొస్తలులు ఫిలిప్పీలు రాస్తూ 2వ అధ్యాయంలో ఇంకా చివరికి తేటగా అర్థమయ్యేటట్టున్నాడు. ఏమని తెలుసా? ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలే. ఎవరైనా దేవునితో సమానుడు, దేవుని తత్వం యొక్క మూర్తిమంతం, ఆయన సాక్షాత్తు దేవుడే, సమీపంపురాని తేజస్సులో ఉన్నాడు. అలాంటి వాడు ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు పౌలు వాడిన మాట 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ధనవంతుడయ్యుండియు అంటే, ఇప్పుడు దైవత్వానికి నేను చెప్తున్నాను. ఇందాక ఆయన పేదరికాన్ని గురించి నేను మాట్లాడినప్పుడు సందర్భం మళ్ళీ ఇక్కడ మీరు కలిపి వేరుగా తలంచొద్దండి. ఇప్పుడు తండ్రితో ఉన్నవాడుగా, దేవునితో ఉన్నవాడుగా, దేవునితో సమానుడు అని ఆ మాటలు నేను చెప్పేటప్పుడు, హియర్ వీ అండర్స్టాండ్ ది రిచ్నెస్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, క్రీస్తు యేసు ప్రభు ఈ యొక్క ఐశ్వర్యమును, ధనవంతమైన స్థితిని ఇక్కడ మనం చూస్తాం. అందుకు పౌలు ఏమన్నాడు? 2 కొరింథీ 8:9 ఆయన ధనవంతుడయుండియు, మొదటి మాట జ్ఞాపం చేస్తున్నాను. అయితే ఇప్పుడు రెండవది ఏమైనాడు? ఆయన మీ నిమిత్తం ఏమైనాడట? దరిద్రుడైనాడు. మీ నిమిత్తము దరిద్రుడైనాడు అన్నప్పుడు ఫిలిప్పీ 2వ అధ్యాయం 7వ వచనం చూడండి, మీ బైబిల్ తెరిచి ఫిలిప్పీ 2:7. పౌలు అపొస్తలుడు ఇక్కడ ఆయన దరిద్రం గురించి, పేదరికం గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? మనుషుల పోలిగా పుట్టి దోషం స్వరూపం ధరించుకొని తాను రిక్తునిగా చేశాను. హి హాడ్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఖాళీగా చేసుకున్నాడు. హీ బికేమ్ పూర్. అది రెండవదిగా చూస్తాం. ఆయన ధనవంతుడయ్యిండియో తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలి. మీ నిమిత్తం ఏమైనాడట? ఆయన దరిద్రుడైనాడు. హి హాడ్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని అన్నప్పుడు ఆయన జన్మలో మనం గమనిస్తే పశువులు పాకలో పుట్టి తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. పశువులు నాకు మేత తినేది,
పాక పశువులు నీళ్లు త్రాగి నాకేటటువంటి ఆ తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డాడు. అంతేకాదు, ఆయన పన్ను చెల్లించాల్సి వస్తే ఆయన దగ్గర ఏమీ లేదు. అంతేకాదు, ఆయన మరణించినప్పుడు ఆయన వస్త్రములు తీసివేశారు, వస్త్రములు లేవు. ఆయన చనిపోతే సమాధి చేయబడాల్సి వచ్చినప్పుడు, అబ్రహాము తన భార్య చనిపోయినప్పుడు భార్యను సమాధి చేయాలంటే he was able to purchase a piece of land for him. అబ్రహాము తన భార్యను సమాధి చేసేందుకు, భార్య నిమిత్తం ఒక సమాధి స్థలాన్ని కొనుక్కునేందుకు శక్తి స్తోమత అబ్రహామును కొంది. అయితే ఈయనకు లేదా స్తోమత. అందుకే ఆయన చనిపోయినప్పుడు ఎవరి సమాధిలోనే పాతి పెట్టబడ్డాడు. ఒక్కసారి గమనించు, నీ నిమిత్తం, నా నిమిత్తం, ఆయన సృజించిన సృష్టి మానవాళి నిమిత్తం ఆయన ఎంత పేదవాడయ్యాడో, ఎంత దరిద్రుడైనాడో. ఇదంతా దేనికి అనేది మనం గమనించినప్పుడు ఇక్కడ పౌలు రాస్తూ అంటాడు కదా, 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో, మనలను ధనవంతులుగా చేయడానికి. ఇదంతా దేని కొరకు ఆయన చేశాడు? ఇంతగా చేయాల్సిన అవసరం ఏంటి అనేనంటే, మనలను తనకు స్వాస్థ్యమైన ప్రజగా సంపాదించుకునేందుకు కొరకై ఆయన తాను క్రయం చెల్లించాడు. ఇట్ ఈస్ ది ప్రైజ్ హీ హ్యాడ్ పెయిడ్ ఇన్ ఆర్డర్ టు పర్చేజ్ us. మనల్ని సంపాదించుకునేందుకు కొరకై ఆయన చెల్లించిన క్రయం ఇది. ఆల్ వాట్ హీ హ్యాడ్, ఆయనకున్నది అంతయో ఖాళీ చేసుకున్నాడు. నేను ఎక్కువగా పోవడం లేదు, కానీ మత్తయి సువార్త 13వ అధ్యాయం 7 ఉపమానాల్లో చివరి 2 ఉపమానాలు కన్నా మీరు వెళితే కనుక, పొలంలో దాచబడిన ధనం, ఒకడు ఒక అమూల్యమైన ముత్యం. ఆ ఉపమానాల్లో గమనిస్తే ఆ వర్తకుడు తనకున్నదంతయు అమ్మి, ఎవరో కాదండి, ఆయనే యేసయ్య, అంతా పోగొట్టుకున్నాడు, ఖర్చు పెట్టి చెల్లించేశాడు. దేని కొరకు అంటే ఆ మూల్యమైన ముత్యమును కొనడానికి. నువ్వు నేనే అది. కనుకనే పేతురు అపస్తులు ఆ మాట వాడతాడు, రండి దయచేసి క్షమించండి, పౌలు అపస్తులు వాడే మాటకు మనం వద్దాం. ముందు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, త్వరగా 6వ అధ్యాయము 19-20 వచనం, 19 చివరి భాగం, 20 మొదటి భాగం. మీరు మీ సొత్తు కారు, చివరి భాగం 19, మీరు మీ సొత్తు కారు, 20 వచనం, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మీరు మీ సొత్తు కారు, మీరు ఎవరు విలువ పెట్టి కొనబడి. సరే, ఇక్కడేమో మీరు మీ సొత్తు కారు అని అన్నప్పుడు వెంటనే ఎవరి సొత్తు మరి నేను అని అంటే, విలువ పెట్టి నీవు కొనబడ్డావే, నీవు ఆయన సొత్తు. ఎవరు కొన్నారు విలువ పెట్టి అనే విషయానికి మనం వస్తే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో అంతా నేను చెప్పడం లేదు, కానీ వారన్నారు 24 పెద్దలు ఏమని, నీవు వధింపబడిన వాడవై నీవు నీ రక్తం ఇచ్చి వారిని కొన్నావు. యూ హ్యావ్ పర్చేజ్డ్ దెమ్ బై బీయింగ్ స్లెయిన్, గివెన్ యువర్ ప్రెషియస్ బ్లడ్. అందుకని పేతురు కూడా మాట వాడతాడు. 1వ పేతురు 1వ అధ్యాయం 19, ఆ తర్వాత 1వ పేతురు 2వ అధ్యాయం 9వ వచనం జ్ఞాపం చేస్తున్నాను. ఇప్పుడు 1వ పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ఏమంటాడు, మిమ్మల్ని చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాశయములు మీరు ప్రచురించిన నిమిత్తం మీరు ఏర్పరచిన వంశమును, రాజులని అది సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు. యు ఆర్ ది గాడ్స్ పెక్యూలియర్ ట్రెజర్. ఓయో, ఎంత అద్భుతమైన కార్యం! ఎంతమంది ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచారో, రక్షించబడ్డారు, రక్తం ద్వారా కడగబడి కొనబడ్డారు. ప్రభువైన క్రీస్తు ఆ రక్తం చేత ఎంతమంది కొనబడి ఉన్నారు. వారందరూ ఇప్పుడు ఎవరు అంటే, వారు దే ఆర్ ది పెక్యులర్ ట్రెజర్ ఆఫ్ గాడ్. వారు దేవుని యొక్క ప్రత్యేకమైన పరిశుద్ధమైన జనం, వంశం, దేవుని సొత్తు. యు ఆర్ ది గాడ్స్ ట్రెజర్. నీవు దేవుని సొత్తు అని పేతురు 1వ పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో మాట రాయడం మానేస్తాను. నేను మరొక వచనం జ్ఞాపం చేస్తున్నాను.
ఇంకా అంటే ముగింపు మనం వెళ్తున్నాం. ఈ 3వ తలం ముగింపు వెళ్ళేటప్పుడు 1 కొరింథీ 3వ అధ్యాయం 22వ వచనంలో 1 కొరింథీ 3వ అధ్యాయం 22వ వచనం తిప్పటి మీ బైబిల్ త్వరగా, నేను క్లుప్తంగానే చెప్పాల్సి వస్తుంది. ఇక యు ఆర్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. ఈ ఆర్ ఆఫ్ క్రైస్ట్, మీరు క్రీస్తు. చెప్పండి అందరు నాతో పాటు, మీరు గడి చెప్పండి, అందరూ చెప్పండి, మీరు క్రీస్తు వారు. కాబట్టి ఎంతమంది కొనబడ్డారో వాళ్ళంతా ఇప్పుడు ఏమైనారంటే అని చెప్పండి, వారందరూ క్రీస్తు వారు అయిపోయినారు. క్రీస్తు వారు అని అన్నప్పుడు రక్షించమని దేవుని ప్రేరమైన మనం క్రీస్తు వారం, క్రీస్తు స్వాస్థ్యమైన ప్రజైన, ఇదిగో స్వాస్థ్యం. అందుకనే ప్రభువైన దేవుడు ఆ మాట అన్నాడు. కాబట్టి ప్రజలను ఆయన స్వాస్థ్యంగా, కీర్తనలు 2వ అధ్యాయం 8వ వచనం, అడుగుము జనములనే నీకు స్వాస్థ్యంగాను, భూమిని దిగంతల వరకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి ఆరాధించడం, మ్రొక్కడం ద్వారా, ఏంటి ఆ మ్రొక్కడం అనేది నేను మీకు జ్ఞాపం చేశాను. మోరియా పర్వత అబ్రహాము ఏం చేశాడో అందు మూలంగా ఆ ప్రభు అయిన క్రీస్తు ఒక స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నాడు. He hath resisted the devil, rejected the offering of devil. ఆఫరింగ్, పెద్ద ఆఫరింగ్ ఇచ్చాడు సైతానుడు. నువ్వు నాకు అక్కర్లే, నేను అర్పించుకొని అలాగ పొందు. కాబట్టి ఇప్పుడు అందుకనే హెబ్రీ 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ పౌలు ద్వారా మాట్లాడుతూ ఆ కుమారుని ఇప్పుడు సమస్తమునకు ఏంగా నియమించాడంటే చెప్పండి, వారసుగా నియమించాడు. రక్షించబడ్డావా ప్రభు బిడ్డ? అలాగైతే నీ వారసుడు ఉన్నాడు, నీవు ఆయన స్వాస్థ్యం. ఆ మాట మర్చిపోకు. యు ఆర్ ది గాడ్స్ ఇన్హెరిటెన్స్ అండ్ క్రైస్ట్ ఈజ్ యువర్ హెయిర్, అవర్ హెయిర్. క్రీస్తు మనకు స్వాస్థ్యము, కర్త అయి ఉన్నాడు. మనం ఆయన స్వాస్థ్యము, ఆయన మనకు స్వాస్థ్యకర్త. మంచిదే. కాబట్టి ఈ తలంపుదం, ఒకవేళ ఇక్కడ ఎవరో కూర్చున్న వారు, ఇంకా లేక ఈ మాటలు ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా వినేవారు ఎవరైనా, నీవు ప్రభువైన క్రీస్తు యందు విశ్వాసం ఉంచుకున్నా ఉంటే ఆయన రక్తం చేత ఇంకా సంపాదించబడి ఉండలేదు. ఆయన రక్తం చేత నువ్వు సంపాదించబడి ఉండకపోతే నీవు క్రీస్తు వాడవు, క్రీస్తు దానవు కావు. నీవెవరవో యేసయ్య మాటలు జ్ఞాపం చేస్తున్నాను. యోహాను సువార్త 8:44, యు ఆర్ ఆఫ్ యువర్ ఫాదర్ ది డెవిల్. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. ఇంకెంతకాలం పాపం వలకలకు భ్రమించేది హృదయాన్ని కట్టం చేసుకుంటూ నీవు ఇంకా అపవాది సంబంధిగా ఉంటావు. ఎంతకాలం సాతానుడు నీ మీద తన క్లెయిమ్ చేస్తుంటాడు, నీవు నా వాడవు, నా దానం అంటున్నాడా? ఉండక్కర్లేదు. రా ప్రభు వాడవు ఉండేదాని కొరకాయి క్రీస్తు యందు విశ్వాసం ద్వారా రక్తం చేసి సంపాదించబడిన మనం క్రీస్తు స్వాస్థ్యం, ఆయన ఆస్తి మనం, ఆయన మన వారసుడు. రండి ఇప్పుడు తర్వాత తలంపుకు మనం వెళితే రండి దయచేసి. ఇప్పుడు మనము ఆయన స్వాస్థ్యము అని అన్నప్పుడు ఆయన ఈ స్వాస్థ్యమైన మనకు చెప్పండి ఏమై ఉన్నాడు? మీరు చెప్పండి ఒక పదం. వారసుడు. సమస్తమునకు తండ్రి అయిన దేవుడు కుమారుని ఏంగా చేశాడంటే చెప్పండి. ఇప్పుడు నేను ఒక ఉపమానం మీకు జ్ఞాపం చేస్తున్నాను. అది మత్తయి సువార్త 21వ అధ్యాయంలో. ఆ ఉపమానం అంతా మనం చదవంగానే అయితే నేను 1-2 సందర్భాలు మీకు జ్ఞాపం చేస్తాను. త్రిప్పటి మీ బైబిల్లో నాతో పాటు దయచేసి మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం నుంచి 41వ వచనం వరకు. తర్వాత మీరు దయచేసి ఆ విషయాన్ని గురించి మీరు ధ్యానం చేయాలని మీకు మనవి చేస్తున్నాను, చదవాలని మీకు మనవి చేస్తున్నాను. రండి ఈ 33వ వచనం నుంచి 41వ వచనం వరకు ఏం జరిగింది అని. 33వ వచనం, మరి ఒక ఉపమానం వినండి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయిన. క్లుప్తంగా నేను చెబుతున్నాను. ఈ యజమానుడు ఎవరు అంటే దేవుడే. రెండవది ఈ కాపులు ఎవరు అంటే ఎవరు ఈ కాపులు? ఇశ్రాయేలీలు. మీకు అర్థం కావడానికి మాట చెబుతున్నా.
కాపులు ఇశ్రాయేలు. అంతేకాదు ఇశ్రాయేలీలను కాచేదాని కొరకై నియమించినట్టు వారు కూడా ఉన్నారు ఇక్కడ. ఆ తర్వాత ద్రాక్ష తోట ఒకటి నాటించాడు. ఈ ద్రాక్ష తోట ఎవరు అనంటే ఇశ్రాయేలు ప్రజలే. యెషయా గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం 5వ అధ్యాయము 7-8 వచనాల్లో. ఇశ్రాయేలు నాకిష్టమైన ద్రాక్ష తోట, యూదా నాకిష్టమైన వనము అని. కాబట్టి ఇక్కడ 3 గుంపుల్ని నేను మీకు జ్ఞాపం చేశాను ముందు. ఒకటి యజమానుడు, రెండవది ద్రాక్ష తోట వాళ్ళే, కాపులు వాళ్ళే. ఈరోజు ఈ యజమానుడు ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడు. రెండవది ఈ ద్రాక్ష తోట ఎవరో కాదు, సంఘము, అందులో నీవు నేనున్నాను. మూడవది కాపులు ఎవరు అనంటే నా జీవితం అనే ద్రాక్ష తోటను, నా కుటుంబం అనే ద్రాక్ష తోటను, లేకపోతే సంఘము విశ్వాసం అనే ద్రాక్ష తోటను, మనలో కాపు చేసే కాపులంగా మనం అందరము ఉన్నాం. ఎవరి ఇండివిజువల్ అందరము ఉన్నాం. వ్యక్తిగతంగా నీ జీవితం అనే ద్రాక్ష తోటను కాపు కాసే బాధ్యత నీది. కుటుంబంగా కూడా మన కొంతమంది బాధ్యతని, అలా సంఘంలో అందరము కలిసి ఒకరిని ఒకరు కాపు చేసుకునే ఆ బాధ్యత అనేది మనకు అందరికీ ఉంది. 3 సంగతులు నేను ఇప్పుడు మీకు జ్ఞాపం చేశాను. అయిన తర్వాత ఇప్పుడు 4వ గుంపు నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఎవరు 4వ గుంపు అంటే పండ్ల కాలం వచ్చినప్పుడు 34వ వచనం, పండ్లలో తన భాగము తీసుకొని రావాలి అని చెప్పండి. ఆయన దాసులు పంపించాడట. వాళ్ళని కొట్టారు, చంపారు. మళ్ళీ 2వ పర్యాయం దాసులు పంపించాడట. వాళ్ళను కొట్టారు, చంపారు. కాబట్టి 4వ గుంపు ఎవరు అంటే ఇశ్రాయేలుకు సంబంధించి అయితే వారు దేవుడు పంపిన ప్రవక్తలు. మనకు తెలుసు ఈ ప్రజ ఇలాగైనప్పుడు మీరే నా స్వాస్థ్యం. నిర్గమకాండం 19వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో ప్రభువైన దేవుడు అన్నాడు మోషే ద్వారా, ఈ జనం నాకు జనములో విశేషమైన జనం, నా సొత్తైన జనముగా ఉంటారని చెప్పిన ఈ ఇశ్రాయేలు జనాంగం, వీరు దేవుని స్వాస్థ్యమైన ఈ ప్రజ. ఆ పండ్ల కాలం వచ్చినప్పుడు ప్రభు పంపిస్తే తన ప్రవక్తలను, ఆ స్వాస్థ్యమైన వారు యజమానికి తగినది చెందవలసింది ఇవ్వకుండా పంపిన వారిని చంపేశారు, ప్రవక్తలను చంపారు. యెరూషలేమా ప్రవక్తలను చంపుచున్నదానా. కాబట్టే పండ్ల కాలం వచ్చినప్పుడు మనం ఆయనకి సరే. ఇప్పుడు 5వ గుంపు, 4 గుంపులు చెప్పాను. ఇప్పుడు 5వ గుంపును జ్ఞాపం చేస్తున్నాను. ఆఖరికి అల్టిమేట్గా ఎవరిని పంపించారు చెప్పండి? ఎవరి? కుమారుని. ఆ కాలంలో మనం ఉన్నాం, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఆ కాలంలో మనం ఉన్నాం. కుమారుని పంపించాడు. అదే మనం చూసే హెబ్రీ 1వ అధ్యాయం 1, 2 వచనాల్లో, 3, 4 వచనాల్లో దినములు అంతమంది కుమారుని ద్వారా మాట్లాడాడు. దేవుడు తన కుమారుని పంపించాడు. తన కుమారుని పంపించినప్పుడు ఈ ఇశ్రాయేలు జనాంగం కుమారుని కూడా ఏం చేశారట? ఆ సందర్భంలో ఒక మాట నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఇప్పుడు అది మీరు అండర్లైన్ చేసుకోవాలి. 21వ అధ్యాయము 38వ వచనం. ఆ కాపులు అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు. ఆ మాట మీరు అండర్లైన్ చేయండి. ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యం తీసుకుందాం రండని తమలో తాము, ఇతడు వారసుడు, ఈ కుమారుడు వారసుడు. అయితే ఇశ్రాయేల్ ఏం చేశారంటే అతన్ని చంపారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వజనులకు పంపించిన కానీ వారు ఆయన అంగీకరించలేదు. అంగీకరించకపోగా వారు తృణీకరించారు. తృణీకరించడమే కాదు, మత్తయి సువార్త 7వ వచనం సిలువేయమని చెప్పేసి అప్పగించేశారు. ఆ సందర్భంలో దేవుడు దీన్ని మరొకరికి ఇచ్చాడట. అది సంఘం. అందుకనే ఇప్పుడు అక్కడ మనం చూస్తాం 6వ గుంపు. ఎవరు 6వ గుంపు? రండి 40వ వచనం. అప్పుడు ఆయన వారిని అడిగాడు, మరి యజమానుడు వస్తే ఏం చేస్తాడురా బాబు చెప్పండి అని అంటే 41వ వచనం చివరిలో మనం చూస్తాము, వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపురులకు ఆ ద్రాక్ష తోట గుత్తగా
ఇప్పుడు ఆ ద్రాక్ష తోట ఎవరు కాదు, సంఘం అని చెప్తున్నాను. ఆ ద్రాక్ష తోట కాపులు ఎవరో కాదు, నీవు నేను. అందుకే ఇందాక చెప్పా, మన వ్యక్తిగత జీవితం ప్రభువైన క్రీస్తు ద్రాక్ష తోట, మన హృదయమైన తోట, మన కుటుంబమైన ద్రాక్ష తోట, సంఘముగా వండలతో మనకున్న సంబంధం సాంగత్యం క్రీస్తు శరీరం ఒక ద్రాక్ష తోట. ఇది ఇక్కడికి వచ్చేసింది, ఇది ఆరోగ్యంపు. సరే, ఇప్పుడు ఈ ముగింపుకు పోతాం. ఈ యజమానుడు ఏం చేశాడంటే, కుమారుని పంపిస్తారనే ఇస్తారేమో ఫలాలని చెప్పేసి పంపిస్తే వారు ఆయన్ను చంపేశారు. అందుకని నేను ఏం కోరుతున్నానంటే, ఈ స్వాస్థ్యమైనటువంటి ద్రాక్ష తోట యజమానుడు తాను న్యాయయుక్తంగా పొందవలసిన తన భాగం అనేది పొందుటకు తగినవాడు అన్నప్పుడు, నీవు నేను మన కుటుంబాలు, మన స్థానిక సంఘం సహవాసము లేక దేవుని సంఘమైన ప్రజలు ఆయన ద్రాక్ష తోటగా, ఆయనకి ఇష్టమైన వనంగా మన నుంచి ఆయన ఏమైతే న్యాయయుక్తంగా పొందాలని కోరుతున్నాడో అది మనము ఆయనకు అందేటట్లు చూడాలి. దయచేసి ఈ మాట జ్ఞాపచ్చు. We need to pay the dues to whatever this heir Christ Jesus is worthy to receive. వారసుడైన ప్రభువైన క్రీస్తు పొందడానికి ఏ యోగ్యుడో, ఏమి పొందడానికి యోగ్యుడో అదంతా ఈ స్వాస్థ్యమైన ద్రాక్ష తోటానికి ఇవ్వాలి. ఇస్తున్నామా సంగమా, విశ్వాసి కుటుంబంలారా, సహవాసంగా లేక క్రీస్తు శరీరమైన సంఘముగా? Are we giving the dues which belongeth to this heir, Christ Jesus, the Son of God, whom the Father God hath appointed as heir over all things? ఆయనకు న్యాయమైన పొందవలసిన, ఆయనకు చెందవలసినవన్నీ ఆయనకు మనం ఇస్తున్నామా? సరే, ఏంటి అవి మనం ఇవ్వాల్సింది? ఆ ద్రాక్ష తోట ఫలాలు కోరుతున్నాడు. ఇప్పుడు నేను ఆ ఫలాలు గురించి ఒక 4-5 నేను మీకు జ్ఞాపం చేయబోతున్నాను త్వరగా. నీవు నేను ఇవ్వాల్సినవి ఏంటో, నీవు నేను ఆయన స్వాస్థ్యమైతే, ఆయన మన వారసుడైతే ఇవన్నీ ఆయనకి ఇస్తున్నామో లేదో ఒక్కసారి ఆలోచించండి. అందుకని మనం గమనించినప్పుడు ఈ సంబంధంలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయానికి వద్దాం. 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, దయచేసి 1-2 వచనాలు. కుమారుని అనే మాట ఎన్నోసార్లు జ్ఞాపం చేసుకుంటున్నాం, ఉచ్చరిస్తున్నాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 1-2 వచనాలు, 3-4 వచనాల్లో కుమారుని మనం చూస్తాం, దేవుని కుమారుడు వారసుడు. అయితే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనంలో కుమారులను చూస్తాం మనం. హెబ్రీ 2:10, ఆయన అనేక మంది కుమారులను మాయమగు తెచ్చుచూ ఉండగా రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటం ఆయనకు తాగును. విన్నారండి? 1వ అధ్యాయంలో ఒక కుమారుని చూస్తాం, ఆ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనంలో అనేక మంది కుమారులను చూస్తాం. కాబట్టి ఈ కుమారుల గురించి నేను ఈ మాట వాడుతున్నా. ఆ కుమారుడేమో వారసుడు, 2వ అధ్యాయం 10వ వచనం ఉండే కుమారులేమో స్వాస్థ్యము. ఆయనేమో హెయిర్ అయితే ఈరేమో ఇన్హెరిటెన్స్ అని అన్నాడు. ఈరోజు స్వాస్థ్యమైన మనకు సంబోధన ఒక్కటి జ్ఞాపం చేస్తూ నేను ఈ 5 తలంపులు పంచుకోబోతున్నా. అంటే ఈ భాగంలో 5 తలంపులు. స్వాస్థ్యంగా మనకును కుమారులమనే పేరుంది. వారసుడుగా ఆయన కుమారుడు, స్వాస్థ్యంగా మనము కుమారులమే. అయితే ఒక మాట గమనించండి, వారసుడుగా ఆయన జ్యేష్ఠ కుమారుడు, స్వాస్థ్యముగా తర్వాత కుమారులం మనం. సరేనా? కాబట్టి కుమారులంగా ఏం ఫలాలు ఇస్తున్నాం మనం? స్వాస్థ్యమైన కుమారులంగా, కుమారులం కుమార్తెలం అని బైబిల్లో వాడాడు కాబట్టి అది కూడా వాడచ్చు, మంచిదే. కానీ ఒక కుమారులం అంటే చాలు, ఎందుకంటే పరలోకములు ఇక కుమార్తెలు అనేది ఉండదు. కాబట్టి అక్కడ అందరూ ఒకే రీతిగా ఉంటారు. మనము ఆయన పిల్లలంగా ఏమి ఇవ్వాలి మనం ఆయనకు అని రండి. మొదటిది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. నేను ఇవి ఎక్కువ వ్యాఖ్యానించే అవసరం లేదు, 5వ తలంపు వెళ్ళిపోవాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం.
ఎఫెసీ 6వ అధ్యాయము 1వ వచనం దయచేసి గమనించండి. 6:1 పిల్లలారా అంటే ఇక్కడ ఏం పెడదాం? ఇంకొక పదం ఏం పెడదాం? ఇంకొక పదం అంటే చెప్పలే, స్వాస్థ్యం అని పెడదాం పేరు. అదే కదా ఇందాక చెబుతూ వచ్చింది, కుమారులు స్వాస్థ్యం. కాబట్టి పిల్లలారా, ఓ స్వాస్థ్యమైన పిల్లలారా, ఓ పిల్లైన స్వాస్థ్యమా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు ఏమైండిట విధేయులు. అంటే పిల్లలు తల్లిదండ్రుల స్వాస్థ్యం. అవునా కాదండి? చెప్పండి, అవునా కదా? 127వ కీర్తన 3వ వచనంలో ఏముంది? 127వ కీర్తన 3వ వచనంలో గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, పిల్లలు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. ఈరోజు నువ్వు రక్షించమని దేవుని బిడ్డవైతే తీయాలి. బైబిల్ పెట్టుకున్నది ఎవరికి తెచ్చుకోవాలి, సంఖ్యలో పెట్టుకోవడానికి కాదు. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవేనా? అవును అని చెబుతావా? అవును నిజమే కాదని నేను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం తను ఎందరు అంగీకరించరో అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలు ఒకటిగా అయిన అధికారము. మీరు పిల్లలైతే ఎవరు? కాబట్టి ఇప్పుడు పిల్లలముగా ఆయన స్వాస్థ్యము. పిల్లలము అన్నప్పుడు స్వాస్థ్యం. నేను చివరి తలంలో చెప్పబోతున్నా, ఆ మాట ఎవరు ఉచ్చరించారు ఇప్పుడు, అది కాదు. ఇప్పుడు పిల్లలముగా ఆ యేసు ప్రభువుని యొక్క స్వాస్థ్యము. అయితే ఇవ్వాల్సిన ఫలం ఏంటండి? పిల్లలారా మీ తండ్రులకు ఏం చేయనట? కాబట్టి obedience is the fruit which we need to give as the inheritance of Christ Jesus, whom God hath appointed over us as heir. మన మీద వారసునిగా దేవుడు నియమించిన ప్రభువైన క్రీస్తులకు అనుదిన క్రైస్తవ జీవితంలో మనమిచ్చే విధేయత, ఆ ఫలం, ఆ ఈ స్వాస్థ్యమైన నీ నుంచి అటు విధేయతను ప్రభు కావాలని కోరుతున్నాడు. ఇక నేను ఎక్కువగా మాట్లాడంలే. అయితే యేసయ్యను కుమారునిగా మనం చూసాం కాబట్టి ఆయన గురించి ఒక మాట చెప్పడం బాగానే ఉంటుంది. ఎక్కడ? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు 2వ అధ్యాయంలో ఆయన విధేయతను గురించి మనం చూస్తాం కుమారుడుగా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనుషులుగా కనపడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమలను విధేయత నేర్చుకున్నాడు. ఇక్కడ రక్షించబడిన దేవుని పిల్లలు నీవెవరో కాదు. యు ఆర్ ది సన్ అండ్ డాటర్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ జీసస్. ఇఫ్ సో, యు ఆర్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. హి ఈజ్ యువర్ హెయిర్. హీ క్లెయిమ్స్, హీ డిమాండ్స్, హీ వాంట్స్ దిస్ ఫ్రూట్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. ఈ ఫలం మన దగ్గర నుంచి కావాలని కోరుతున్నాడు. విధేయత ఉందా? విధేయత మన జీవితంలో. 2వ తలముకు మనం వద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో, మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మలాకి 1:6 కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా. కుమారుడు ఏం చేస్తాడంటండి? కాబట్టి 2వ ఫలం ఏంటి? ఘనత. ఘనత. ఏ ఘనత? ఎవరికి ఘనత? నీవు కుమారుడు అయితే స్వాస్థ్యమే. స్వాస్థ్యమైన కుమారుడు కుమార్తెగా ఏం చేయాలి? ఏం కావాలని కోరుతున్నాడు? ఆ వారసుడు వస్తున్నాడు నీ దగ్గరికి. ఇది కావాలని నాకు అని కోరుతున్నాడు. ఏం కావాలని కోరుతున్నాడు? హీ వాంట్ దట్ హానర్ ఫ్రమ్ యూ. నా నుంచి ఆ ఘనతను కావాలని ఆయన కోరుతున్నాడు. కుమారుడైతే తండ్రిని ఘనపరుస్తాడు కదా. కాబట్టి స్వాస్థ్యమైన కుమారుడా కుమార్తె స్వాస్థ్యమా? ప్రభువుకు ఈ ఘనత అనేది ఇస్తున్నావా జీవితంలో? యేసయ్యను గురించి మళ్ళీ నేను జ్ఞాపం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 49-50 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 49-50 వచనాలు. యేసు, నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను. మీరు నన్ను అవమానపరుచున్నారు. నేను నా మహిమను వెదుకుట. కాబట్టి ఐ సీక్ నాట్ మై ఓన్ గ్లోరీ హానర్, బట్ ఐ సీక్ ది హానర్ ఆఫ్ మై ఫాదర్. కుమారుడు తండ్రిని కనపరచాలా. ఈరోజు అనుదిన క్రైస్తవ జీవితంలో ఆయన స్వాస్థ్యమైన పిల్లలుగా నిశ్చయముగా ఆయన్నే ఘనపరుస్తున్నామా, లేక నీ స్వకీయమైన ఘనతను వెతుకుతున్నావా? లోకంలో వెతాం, శారీరకంగా వెతాం, ఆధ్యాత్మికంగా కూడా ఘనతను వెతుకుతున్నా చాలాసార్లు. నేనంటే ఏమనుకుంటున్నా?
నా సంగతి ఏమనుకుంటున్నావు? నా వరాలు, నా తలాంతులు, వీటన్నిటి ద్వారా ఏం వెతుకుతున్నాం మనం? ఎన్నోసార్లు మన స్వకీయమైన ఘనతను వెతుకుతున్నాం. మన మాటల ద్వారా బయటపడుతుంది, మన హృదయంలోని తలంపులు. ఇలాంటి స్వకీయమైన ఘనతని వెతికితే ఆయన ఘనత ఇవ్వడం లేదు. యు ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ఆర్ గివింగ్ ది ఫ్రూట్ డ్యూ టు యువర్ హెయిర్. నీ వారసులైన ప్రభువునకు చెందవలసిన ఆ ఘనతను, ఆ ఫలాన్ని నువ్వు ఇవ్వడంలే. మూడవ దానికి మనం వద్దాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ పౌలు అపోస్తలుడు తిమోతిని గూర్చి ఇచ్చిన సాక్ష్యాన్ని మనం చూస్తాం. చివరి భాగం, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను. మూడవది, కుమారులు పిల్లలు అయితే, వారు స్వాస్థ్యమైతే, వారి దగ్గర నుంచి ప్రభు కావాలని కోరుతున్న ఫలం ఏంటంటే చెప్పండి, సేవ, పరిచర్యను కోరుతున్నాడు. అందుకనే యేసయ్య లోకంలో జన్మించినప్పుడు ఆయన కుమారుడిని తన్ను గూర్చి సంబోధించుకునే సందర్భంలో మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం ఏమన్నాడు? మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకును. పరిచర్య చేయించుకుంటూ రాలేదు, పరిచర్య చేశాడట. ఎందుకో కుమారుడు. మనము ఆయన పిల్లలమైన స్వాస్థ్యమైతే, ఆ స్వాస్థ్యమైన ఆయన పిల్లల దగ్గర నుంచి ప్రభు కావాలని కోరుతున్న ఫలం పరిచర్య. పరిచర్య ఎలాగ పరిచర్య చేస్తావు చూడు. ప్రార్థన ద్వారా, సువార్త ద్వారా, సాక్ష్యం ఇచ్చడం ద్వారా, లేక నీ సంపాదన ద్వారా, నీ సమర్పణ ద్వారా, నీ సమయం వెచ్చించడం ద్వారా, నీ స్తోమత సామర్థ్యాన్ని వేయపరచడం ద్వారా ప్రభువుకు పరిచర్య చేయి. 4వ తలంపు మనం వస్తే కనుక, ఇందాక జెనసిస్లో మనం చూసాం. ఆదికాండం 22వ అధ్యాయం వద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఇప్పుడు 2వ వచనం చదువుతున్నాను. చెప్పండి మీ బైబిల్లో. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారునగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతని నర్పించుమని చెప్పాను. ఎవరిని అర్పించమంటాడంటే చెప్పండి, దహన బలిగా అర్పించు. అబ్రాహాముతో ఇస్సాకును వచ్చి మాట్లాడుతూ, అప్పుడు నాకు దహన బలిగా అర్పించను, ఈ దహన బలిగా అర్పించము అని అన్నప్పుడు నీకు ఒక్కడైన నీ కుమారుని అన్నాడు. అయితే అంతేకాదు, ఈ కుమారుడైనటువంటి ఇస్సాకును తండ్రి అయిన దేవుడే తనకిచ్చాడు. కాబట్టి ఈ కుమారుని అర్పణముగా బలిగా అర్పించమన్నప్పుడు ఇక్కడ 4వదిగా ఆ స్వాస్థ్యమైన ప్రజలోంచి ప్రభు కావాలని కోరుతున్న ఫలం ఏంటంటే బలి కావాలని కోరుతున్నాడు. హీ వాంట్స్ ఆర్ హీ ఎక్స్పెక్ట్స్ ది సాక్రిఫైస్, ది ఫ్రూట్. ఇప్పుడు రండి 5వ అధ్యాయం ఎఫెసీయులు రాసిన పత్రిక, త్వరగా 1-2 వచనాల్లో. ఇప్పుడు ఇక్కడ మనకు చక్కగా అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. విన్నారా? ప్రియులైన పిల్లలు. ఇప్పుడు దేవుని పోలి నడుచుకోండి. 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసుగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనేను. కుమారుని చూస్తాం మనం ఇక్కడ. ఎవరికి అప్పగించుకున్నాడు? ఎవరికి అర్పించుకున్నాడు? ఈ కుమారుడు తండ్రికి అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు అర్పణముగా బలిగా. ఇప్పుడు 2వ వచనం చివరి భాగం గమనించిన మన జీవితాలకు ఆ లాగునే మీరును ప్రేమ కలిగి, అంటే లైక్ వైజ్ యూ ఆల్సో సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్. ఇదే మనం ఇచ్చే 4వ ఫలం. స్వాస్థ్యమైన పిల్లలారా, పిల్లమైన స్వాస్థ్యమా, ప్రభు మన దగ్గర నుంచి ఈ అర్పణ ఈ బలిని కోరుతున్నాడు. ఇక రోమా 12వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చెప్పక్కర్లేదు. అక్కడ ఉంటాడు, సజీవ యాగముగా మీ శరీరములో ఆయనకు సమర్పించుకొనండి. ఇప్పుడు చివరిగా మనం వెళితే 5వ తలంపుకు రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నేను ఈ 4వ భాగంలో 5 తలంపులతో నేను ముగిస్తున్నానంటే వర్తమానం కాదు. 5వ అధ్యాయము మత్తయి సువార్త 9వ వచనం. 4వ తలంపు ముగిస్తున్నాను. 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. 5వదిగా పిల్లలు స్వాస్థ్యమే, కుమారులు స్వాస్థ్యమే, కుమార్తెలు ఆయన స్వాస్థ్యమే. అయితే ఆయన స్వాస్థ్యమైన కుమారులు కుమార్తెలు ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలి?
సమాధానపరిచేవారుగా ఉండాలి. మంచిదే, ఇంట్లో సమాధానం చాలా ప్రాముఖ్యమైనది, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బై ఆల్ మీన్స్ యు మస్ట్ ట్రై టు క్రియేట్ పీస్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, భార్య భర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య. మీరు నిజంగా దేవుని పిల్లలు అయితే, కాదనం కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, బట్ ఇమ్మీడియట్గా ఆ ఇబ్బందులు నిమిషాలే అంతే. అయితే వెంటనే యు మస్ట్ అండర్స్టాండ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వాట్ యు ఆర్. యు ఆర్ యాజ్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ యాజ్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్రైస్ట్, క్రైస్ట్ యాజ్ యువర్ హెయిర్. యు నీడ్ టు క్రియేట్ ది పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్ ఫ్యామిలీ, బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య. అలాంటి సమాధానాన్ని కలగజేసేవాడు ఒక సాధనంగా నీవు ఉండాలి. ఎవరు నీవు అర్థం చేసుకుంటే నీవు విశ్వాసంలో చెప్పుకుంటాం, కొన్నిసార్లు పరిచర్యలో ఉంటుంటాం, అవి ఇవి చేస్తుంటాం. కానీ ఇలాంటి పరిస్థితి మన జీవితంలో లేకపోతే హౌ కెన్ యూ బీ కాల్డ్ యాజ్ సన్ ఆఫ్ గాడ్ ఆర్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ క్రైస్ట్ యువర్ హెయిర్? అది అర్థం చేసుకుందాం మన జీవితాలలో. అంతేకాదు 2వ కొరింథీ 5వ అధ్యాయానికి వెళ్దాం. కొరింథీయులు రాసే 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులు రాసే 2వ పత్రిక 5వ అధ్యాయం. రండి దయచేసి 18-20 వచనాలు మాత్రమే, అక్కడ కూడా ఆ భాగాలే నేను జ్ఞాపం చేస్తాను. 2వ కొరింథీ 5వ అధ్యాయం 18 వచనం. సమస్తము దేవుని వలన అయినవి, వినండి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు. కాబట్టి దేవుని పిల్లలం, ఆయన స్వాస్థ్యమైన ప్రజలకు మనకు పరిచర్య ఉంది. ఇందాక పరిచర్య గురించి మాట్లాడుతూ వచ్చా. ఏం పరిచర్య? పరిచర్య మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్, సమాధానపరచు పరిచర్య. ఏంటి సమాధానం? ఇప్పుడు 20వ వచనం. ఎవరి మధ్య సమాధానం? ఇందాక భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబాల్లో చెప్పా. ఇప్పుడు 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షముగా మిమ్మను, లోకము క్రీస్తుతో, నందు దేవునితో సమాధానపడ. రక్షించబడిన ప్రభుత్వ ఇలాగ జీవిస్తున్నామా? కుటుంబాల్లో రక్షణ పొందినవారు, స్నేహితులు రక్షణ పొందినవారు, బంధువులు రక్షణ పొందినవారు, మన ఇరుగు పొరుగు రక్షణ పొందినవారు, తోటి ఉద్యోగస్తులు రక్షణ పొందినవారు, లేక చదువులు రక్షణ పొందినవారు. అయితే అలాంటి వారి మధ్య రక్షించమని దేవుని బిడ్డలుగా, కుమారులు కుమార్తెలుగా సమాధానపరచడం అనేది మన జీవితాల్లో ప్రభు కావాలని కోరుతున్నాడు. కాబట్టి క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం మేము వేడుకుంటున్నామన్నాడు పౌలు వస్తూ. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఈ ప్రకారం చేసేవారంగా ఉందా? ఏదో ఒక రీతిగా ప్రార్థనాపూర్వకంగా మనం చేయాలి. అంతేకాదు 3వదిగా సంఘంలో సమాధానం. Do not try to create disturbance between two believers. ఇద్దరి విశ్వాసాల మధ్య ఏ ఇబ్బంది అయినా తలెత్తేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేయొద్దు. నేను గట్టిగా చెప్తున్నాను, సవినయంగా చెప్తున్నాను. ఏదో ఒక కారణం చేత కొన్నిసార్లు ఏదో ఒక రీతిగా ఒక కలవరం సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇద్దరు ఉన్నామంటే 3వ వాడు ఉంటాడు, ఉండాల్సినవాడు 3వ వాడు ప్రభువే. అయితే ఇంకెవరో ఉంటారు. ఏదో ఒకటి మాట్లాడతాం. అరే, నేను మాట్లాడే మాట ఎక్కడికి పోతుంది? ఇది ఏం చేస్తుంది? ఇది ఎవరిని అఫెండ్ చేస్తుంది? ఇది ఎక్కడ కలవరం సృష్టించే కారణం అవుతుంది? లేక నేను చేసే పని, నా తీరు, నా నడత, ఇందు విషయమే సంఘంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఎందుకు? ఇదేమన్నా ఆటంకం, అభ్యంతరం కలగజేస్తుందేమో. అందుకనే పౌలు అపోస్తలుడు రోమా సంఘానికి రాస్తున్నాడు. రోమీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మీకున్న మేలైన దాన్ని దూషణ పాలు కాకుండా చూసుకోండి. భోజనం నిమిత్తమో ఇంకా దేని నిమిత్తమో మీరు దాన్ని పాడు చేస్తారేమో జాగ్రత్త. 15వ అధ్యాయంలో ఒక్క మనసు కలవారమే కలిసి ఉండడానికి ఆయన మళ్ళీ పిలిచాడు. కాబట్టి కుటుంబానికి కూడా చెప్పా, అంతేకాదు సంఘానికి కూడా చెప్పా, అంతేకాదు అవిశ్వాసం లోకం విషయంలో ఎట్టి సమాధానాన్ని కలగజేసేవారు ఉండాలని నేను జ్ఞాపం చేశాను.
అలాంటి వారే ఆయన స్వాస్థ్యమైన పిల్లలు. ఆయన స్వాస్థ్యమైతే, ఆయన పిల్లలమైతే ఇది మా జీవితాల్లో ఉండాలి. చివరి తలంపు వెళ్ళి నేను ముగించబోతాను. రండి దయచేసి, ఇది చాలా క్లుప్తంగానే. రండి దయచేసి రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఇంతవరకు ఈ 4వ తలంపులో నేను చెప్తూ వచ్చింది ఆయన పిల్లలముగా క్రీస్తు స్వాస్థ్యము అని చెప్పాను. అయితే ఇప్పుడు ఇక్కడికి వస్తే మనం ఎవరమో గమనించండి. 8వ అధ్యాయం రోమీయులు రాసిన పత్రిక 16వ వచనం 17వ వచనం. 16వ వచనం 17వ వచనం. రండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం. విన్నారా? ఇవి స్వాస్థ్యమే కాదు. ఎవరమ్మా మనం ఇప్పుడు చెప్పండి. దేవుని స్తోత్రం. వారసులం. వీఆర్ ది హెయిర్స్. 17వ వచనం. అనగా దేవుని వారసులం, హెయిర్స్ ఆఫ్ గాడ్. తర్వాత 17వ వచనం చివరి భాగం, క్రీస్తు కూడా మహిమ పొందురు, ఆయనతో శ్రమ పొంది క్రీస్తుతోడి వారసులం. అంటే వీఆర్ ది జాయింట్ హెయిర్స్ విత్ క్రైస్ట్. క్రీస్తు తోడి వారసులం. ఇందాక క్రీస్తు ప్రభు వారు వారసులని నేను చెప్తూ వచ్చాను. మనము ఆయన పిల్లలంగా స్వాస్థ్యం అని చెప్పాను. అయితే ఇప్పుడు చివరి తలంపుకు మనం వస్తే క్రీస్తు ఎలాగా వారసుడో అలాగే ఆయన పిల్లలమైన మనల్ని కూడా ఆయన స్వాస్థ్యమైన మనల్ని స్వాస్థ్యంగానే కాదు, వారసులం, జాయింట్ హెయిర్స్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకు? వీఆర్ జాయింట్ సన్స్ ఆఫ్ గాడ్. ఆల్సో వీఆర్ బ్రదర్స్. హెబ్రీ 2వ అధ్యాయం ఆపద కూడా వస్తుంది. 2:10 కుమారులు అంటాడు, 2:11 సహోదరులు అన్నాడు. కాబట్టి ఇక్కడికి వస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో వీఆర్ జాయింట్ హెయిర్స్ విత్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. ఏం పిలిపిది, ఏమి ఏర్పాటిది, ఏమి స్థానం ఇది, ఏమి ఆధిక్యత ఇది. రక్షించమని దేవుని ప్రజలంగా క్రైస్తవులంగా ప్రభుని స్తుతించి ఆయన ఘనపరిచి ఆయన మహిమపరుద్దాం. మనం క్రీస్తుతోడి వారసులు. నాట్ దట్ వీఆర్ గోయింగ్ టు బీ క్రైస్ట్. క్రీస్తులం కాము. అర్థమైందా? అయితే క్రీస్తుతోడి వారసులం. కాబట్టి అట్టి వారసత్వానికి ప్రభు అయిన దేవుడు మనల్ని పిలిచాడు. వాస్తవంగా ఆదికాండం 1వ అధ్యాయంలో 26, 27, 28 వచనాలలో నేను ఇందాక కూడా జ్ఞాపం చేశాను. అక్కడ దైవత్వంలో త్రిత్వాన్ని మనం చూస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను అన్నారు. వారు ఏమని? మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను సృజించుకుందాం. చేశారు. చేసిన తర్వాత ఏం చేశారంటే 28వ వచనంలో చెప్పండి, ఆశీర్వదించి అప్పుడు అన్నాడు ఏమని? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిమ్మి. అంతేకాదు, భూమిని సముద్రపు చేపలను అంతా ఏలండి, సముద్రం దాని సంవత్సరం లోపచ్చుకో. ఏడా మై సన్, you be the heir of all these things. It is the very purpose of God in creating man. And even now, it is the very purpose of God in creating us as His children in Christ Jesus. Ephesians 2:10. ఎఫెసీయులు 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఇప్పుడు కూడాను క్రీస్తునందు మనల్ని నూతన సృష్టిగా చేయడంలో మన విషయమై తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం ఇదే. వారసులంగా ఉండి సమస్తమును లోపరుచుకునే వారంగా ఉండవాలనే, క్రీస్తుతో కూడా ఏలుబడి చేయాలనే. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేనికి మనల్ని పిలిచాడు? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఎన్నో సందర్భాలు మనం చూస్తాం, మీరు చూడండి. కాబట్టి అటు వారసత్వం పొందేందుకు కొరకై మన జీవితాల్లో సిద్ధపడదాం. అటు వారసులం కావడానికి కొరకై, అటు స్వాస్థ్యం పొందేందుకు కొరకై వారసులంగా సిద్ధపడదాం. కాబట్టి వారసులుగా సిద్ధపడడానికి రోమాపత్రిక 8వ అధ్యాయం 16, 17 వచనంలో ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను ప్రార్థనతో. ఏంటది? ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులం. రక్షించమన్న ప్రభు బిడ్డ, నిన్ను పిలిచిన పిలుపు ఏర్పాటు ఏదో ఎరుగు, ఆ ప్రకారం నిల్చుండు. ఒక్క తలంపై ఇప్పుడు జ్ఞాపం చేస్తే మనం వారసులం కావాలి అని అంటే మన జీవితాల్లో క్రీస్తు ప్రభు వారికి వల్ల మనం కూడా వెళ్ళాలి. ఎందుకు? హెబ్రీ 2:10 మర్చిపోవద్దు. ఆయన అనేక మంది కుమారులను మహిమలోకి తెచ్చుచుండగా, అంటే ఆయన ఎంతో స్వాస్థ్యములకు వారసులుగా కాబోతూ ఉంటే రక్షణకర్త అయిన ఆయన శ్రమల ద్వారా
సంపూర్ణిగా చేశాడట. అయితే పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని ఒక్కటే నియమం. ఇఫ్ యు ఆర్ నాట్, నీవు గన క్రీస్తుకు వలె ఈ లోకంలో జీవించకపోతే, ఆయన పొందిన కష్టాలు శ్రమలు, ఆయన శ్రమలో నువ్వు పాలువాడు కాకపోతే నీకు స్వాస్థ్యమేమి పొందలేవు, వారసురాలుగా నువ్వేమాత్రం ఉండలేవు. అదే రోమా 8:16-17 నాట్ జస్ట్ బీయింగ్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ టు బికమ్ ది హెయిర్స్. వారసులు కావడానికి కేవలం పిల్లలు కావడం మాత్రమే చాలదు. ఆ కుమారుడు ఎలాగైతే వారసులైనాడో ఆ పద్ధతి ఆయనకు మనకు ఒకే పద్ధతి. కాబట్టి తృణీకరించకూడదు. కాబట్టి క్రీస్తు కొరకై జీవించు, వారసుడు కా. ప్రార్థన చేసుకుందాం.